అలాగే యాక్షన్ కి పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉందో చూడండి. వాట్ ఆర్ ద ప్రైసెస్ ఆఫ్ దిస్ పికిల్స్ అని అడిగాడంట. దానికి వాళ్ళు రిప్లైగా ఒక రేట్ లిస్ట్ పెట్టారు. అది చూసిన ఈ పిల్లకాయ కంగారు పడి, నేను ఫత్సల్ల రేట్స్ అడిగితే ఇల్లెంది ఖజానా జ్యువెలర్స్ రేట్లు పెట్టారు అని షాక్ అయిపోయి తర్వాత తీరిగ్గా తేరుకొని వై యువర్ పికిల్స్ ఆర్ సో మచ్ ప్రైజ్డ్ అని మళ్ళీ మెసేజ్ పెట్టాడు. నువ్వైపోయారా చెప్తా. ఏయ్ సన్నాసి, సోంబేరి, పోరంబోకు, బేవర్స్, బ్రోకర్ బెద్దవా. రెండో లేదంటే నీ పెళ్ళం వదిలిపడి దింగుద్ది కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడి దింగుద్ది. ఏముంది జహాపన? అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు, ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. A few moments later. చింపాంజీ జుమ్మాంజీ సత్తరక చెత్తకు పచ్చిల్లుకుండా బోడిగుండా ముళ్ళపంది పిచ్చుకుక్క పెంట దిబ్బ మురిక్కుంటా. I would like to speak about Alakia Chitty Pickles. I was really saddened by what has happened to the customer, and still they didn't apologize what they have done. So finally, I would like to say that boycott Alakia Chitty Pickles, and they have to learn a good lesson with this incident. Oh my God! Wow! Eyes 128, nose 95. Bill is passed. భ్రాంతియేనా జీవితాన వెలుగిందేనా ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా. వాళ్ళని నవ్వుల పాలు చేసిన మూర్తి. మీలాంటి శాంతి దూత కొంతమంది పాస్టర్స్ మతం ఏం చెప్తుందండి? మూర్తి గారు మీరు లేకపోతే ఆధారాలు చూపిస్తే భావోద్వేగాలు మాట్లాడతారేంటి? అసలు మీరే రెచ్చగొడుతున్నారు. కొట్టారు, ఎవరిని రెచ్చగొట్టారు? శాంతిగా ఉండమని చెప్పా, అది రెచ్చగొట్టడమా? ఓకే, నో యూస్. వాడు విండండి. మీరు మాట్లాడిన అన్ని ఆధారాలు అంటున్నారు. నా దగ్గర ఉన్న కనీస ఆధారాలు, మీ దగ్గర ఉన్న పూర్తి భావోద్వేగాలు. అది ఇప్పుడు మీరు చెప్పింది 100కి 0 మార్కులు. ఇప్పుడు నేను మాట్లాడతా. నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? వినండి. ఇది యాక్సిడెంట్ అని చెప్పింది ఎవరండి? పోలీస్ ఎస్పీ. ఎప్పుడు చెప్పాడండి? పోస్ట్ మార్టం అయిన రోజుని. ఏం చేద్దామంటావు మరి? మాజీ ఎంపీని గౌరవించాలి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రిని గౌరవించొద్దా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. పోస్ట్ మార్టం వచ్చే వరకు ధృవీకరించట్లేదు. మీరు ముందే ధృవీకరించేస్తున్నారు హత్యని. మీరేనా హర్ష కుమార్ అని? ఎవరైనా ఏం పాయింట్ పెట్టావన్నా? ఆధారాల గురించి మాట్లాడుతున్నా. మీ దగ్గర ఏమన్నా చెప్పండి. నా దగ్గర ఐజీ చూపించిన ఆధారాలు చూపిస్తున్నా, సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తున్నా. మాట్లాడిన ఉన్నప్పుడు ఎందుకు పిలిచారు? మరి ఎందుకు ఎలిగేషన్ చేస్తారు పూర్తిగా మాట్లాడకుండా? చెప్పండి అంతే. ఎక్స్ట్రాలు ఎందుకా? మీరు మాట్లాడించట్లేదు. అరే మాట్లాడిస్తున్నాను కాబట్టే ఇదంతా. మీరు ఒక్క ఆధారం చూపించమన్నా. మీరు బెదిరిస్తే, రెచ్చిపోతే, గొడవలు చేస్తే, కోర్టులో కేసు వేస్తా అంటే నేనేం భయపడ్డాం. నాలో ఉన్న రౌడీ నిద్ర లేపుద్రా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు. వెళ్ళు. చాలా మంది పెద్ద మంది ప్రపంచ యుద్ధాన్ని 33 సార్లు ఆపేసాన్న వాళ్ళు వచ్చేసి పిచ్చి పిచ్చి కథలు చెప్పి, పిట్ట కథలు చెప్పి మాకు, మా కంపెనీకి వార్నింగ్ ఇస్తారు. చిన్న బ్రేక్. ఆయన లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. మాధురికి కరెంట్ కట్ అయితే దువ్వాడికి షాక్ కొట్టిందంట. అదేంటో మీరే చూడండి. మాధురి గారు ఏంటది అంత చీకట్లో ఉన్నారేంటి? ఏమైంది? వచ్చినప్పటి నుంచి పవర్ కట్ చేశారు. పవర్, వాటర్ అన్ని కట్ చేశారు ఇంట్లో. మాధురి ఇంటికి కరెంటు కట్ చేశారనే కారణంగా విద్యుత్ శాఖ ఉద్యోగికి ఫోన్ చేసి మండిపడ్డారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. 15వ తారీఖు నీకు భయం అంటే ఏంటో తెలుస్తుంది. 20వ తారీఖు నిన్ను ఎదిరించడానికి ఒక మగాడొచ్చాడని జనానికి తెలుస్తుంది. 25వ తారీఖు పబ్లిక్ నువ్వంటే భయం పోతుంది.
1వ తారీఖు నువ్వు ఫినిష్. ఎవరింటికి వచ్చి కట్ చేశారో కొంచెం ఏమైనా లెక్కల పత్రాలు ఉన్నాయా మీ దగ్గర? ఎవరితో పెట్టుకున్నా చూపెడతాను. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? తన ఇంటికి దాదాపుగా 3 నెలలకు సంబంధించి కూడా విద్యుత్ బిల్లులు చెల్లించకుండా ఆయన పెండింగ్ పెట్టారు. కొంచెమైనా సిగ్గుందా? నా ఇంటికి వచ్చి ఒక ఎమ్మెల్సీ ఇంటికి వచ్చి నువ్వు కట్ చేసావంటే నీకు ఎంత ధైర్యం అబ్బా? ఎవరింటికి వచ్చినావో తెలిసి మాట్లాడుతున్నావా? తెలుసురా. ఏ ధైర్యంలో కట్ చేసావు? నీ కోర్టుకు లాగుతాను. నువ్వేదో తెలుగుదేశం వాడు అయి ఉండొచ్చి ఇక్కడ నా మీద నా ఇంటి మీదకి వచ్చావు. ఎంత ధైర్యం నీకు? భయం అది పుట్టించింది ఎవరు? మేము. నీకు ఒక 40-50 కనెక్షన్స్ ఇస్తాను. దమ్ముంటే కట్ చేయి. ఎంత ధైర్యమే నీకు? ఓ అబ్బా, చిన్న పిల్లకాయని బెదిరించినట్టు బెదిరిస్తా ఉండవే. ఇట్టండి నా సర్వీస్ లో చాలా చేశాను భయో. ఇప్పుడు దాంట్లో ఇక్కడ నుంచి పార్టీ చేస్తాను చూడు, టెక్కల నుంచి. జోక్ భలే ఉండదన్నా. నేను ఇనే ఆఖరి జోక్ ఇదేనేమో. పాన్ తిన్నాక బాలీవుడ్ వాళ్ళ ముఖ చిత్రాలు ఎలాగున్నాయి చూడండి. విమల్ బోలో జుబా కేసరి. Many months later. పిల్లల్ని కాపాడే ప్రయత్నంలో ఆ నర్సు ఎలా చనిపోయిందో చూడండి. ఫ్రెండ్స్ చేసి లైక్లు పెట్టండి అండ్ కామెంట్లు కూడా మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో తప్పకుండా పెట్టండి. సో నేను నెక్స్ట్ వీడియో ఇంకా బాగా చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.